2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు, చంద్రబాబు నాయుడు పార్టీకి 23 సీట్లే వచ్చాయో అప్పుడు జగన్ చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. కంచుకోట అయినటువంటి కుప్పంని కొట్టాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో 52కి 49 వస్తే మళ్ళీ ఆ మూడిట్లో కూడా కుప్పం ఉంది కాబట్టి కంపల్సరీ కుప్పం నియోజకవర్గాన్ని గనక కొడితే చరిత్రలో తాను నిలిచిపోతాను, తన తండ్రి వల్ల కూడా కానీ కుప్పం కంచుకోటను బద్దలు కొట్టడం తన వల్ల అయి తీరాల్సిందే అని చాలా గట్టిగా ఫిక్స్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా కుప్పం మీద స్ట్రాంగ్గా వర్క్ చేస్తూ వస్తున్నారు. భరత్ని అక్కడ క్యాండిడేట్గా పెట్టారు. ఆల్మోస్ట్ ఆయన్ని అనౌన్స్ చేశారు. ఈరోజు కూడా ఎమ్మెల్సీగా ఆయనకి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ లోకల్లో ఉండేటువంటి క్యాడర్ మొత్తాన్ని, టీడీపీకి సంబంధించిన క్యాడర్ని తన వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ అది వర్కౌట్ కాలేదు. అట్లాగే హైందర్ నీవా అని చెప్పి, కృష్ణా జలాలు అని చెప్పి ఈరోజు చాలా హడావుడిగా నీళ్ళు రిలీజ్ చేశారు. అంటే చంద్రబాబునైనా జగన్నైనా ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ మనం వేయాలి. ఏంటంటే ఎలక్షన్ మీరు గెలిచిన ఏడాదికి ఇట్లాంటివి చేశారంటే డెఫినెట్లీ మెచ్చుకోవచ్చు. కానీ ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ లేదా మీరు గెలిచిన 4 సంవత్సరాల 10 నెలలకి మీకు ఈ కృష్ణా జలాలు ఇవ్వడం కుదిరిందా అంటే ఎంత వీక్గా, ఎంత స్లోగా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ వర్క్ చేస్తున్నాయి అనేది మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం. ఒకటి, ఇన్నాళ్ళు కుప్పంకి ఎమ్మెల్యేగా ఉండి సీఎంగా ఉండి మీరెందుకు చేయలేకపోయారు చంద్రబాబుని? మనం చంద్రబాబుని డెఫినెట్లీ క్వశ్చన్ చేయాలి. ఆయన క్వశ్చన్ చేస్తూనే జగన్ని కూడా మనం డెఫినెట్లీ ఆయన కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సరే, ఆయన చేయలేదు ఎమ్మెల్యేగా ఉండి అని మీరు చెప్తున్నారు. మీరైనా ఎందుకు ఇంత లేట్గా చేశారు? ఎలక్షన్ ముందే ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు? ఇది కూడా పబ్లిక్ మీటింగ్ కోసమో లేకపోతే డాబు హడావుడి కోసమో తప్ప నిజంగా పలమనేరుకి కుప్పంకి మంచినీళ్ళు, సాగునీళ్ళు వస్తాయా అనేది కూడా కొన్ని నెలలు పోతే కానీ తెలియదు. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో కుప్పం ప్రజలందరూ కూడా తనకి మద్దతు తెలుపుతారని, తనకి బ్రహ్మరథం పడతారనుకున్న జగన్కి దాదాపు కుప్పంలో ఉన్న 80% ప్రజానికం జగన్ వెంట నడవని పరిస్థితి మనకు ఈరోజు కుప్పంలో కనిపించింది. అందువల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణుల్ని ఇక్కడ జన సమీకరణ చేసి, ఎందుకంటే వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ప్రాంతాన్ని. సో అందువల్ల కుప్పం ప్రాంతంలో ప్రజలు వచ్చారని చూపించుకోవాలి. బట్ కుప్పం ప్రజలు రారు కాబట్టి వేరే ఏరియాల నుంచి సమీకరణ జరిపినట్టుగా మనకి స్ట్రాంగ్ వార్తలు అయితే వస్తున్నాయి ఒక వర్గం మీడియా నుంచి పొద్దున్నుంచి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి అడుగులు వేస్తారు, ప్రజలు ఎవరి వైపు ఉంటారు ఎన్నికల్లో అనేది చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలు కానీ కుప్పం ప్రజలు కానీ ఎవరికి ఓటైపోతున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి. ఎందుకంటే సర్వే సంస్థలు కుప్పం నియోజకవర్గంలో సెపరేట్గా స్పెషల్గా సర్వేలు చేస్తున్నాయి. ఏపీ ప్రజలు కుప్పం ప్రజలు ఎవరి వైపు ఉన్నాయి అనేది సర్వే సంస్థలు డెఫినెట్లీ చెక్ చేసుకుంటున్నాయి. కాబట్టి సర్వే సంస్థలకి సమాధానం లాగా మీ కామెంట్ ఉండాలి. టాప్లో ఉన్న కామెంట్లు చూస్తాయి సర్వే సంస్థలు, దాని ప్రకారం రిపోర్ట్లు ఇస్తాయి. కాబట్టి కామెంట్లో ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి.